ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి దేవుడిని తండ్రిగా, మన తండ్రిగా దేవుడు అనే విషయం కొంచెం సేపు పక్కన పెట్టి ఒక తండ్రిగా నువ్వు ఆయన కనుక నీ గుండెల్లో స్వీకరిస్తే నీలో ఉన్నటువంటి ప్రతి బాధను ఆయనకి చెప్పుకునే అవకాశం నీకు ఇచ్చాడు ఆయన. అర్థమవుతుందా? అదే దేవుడు అనుకో, నువ్వు కొన్ని లిమిట్స్ పెట్టుకున్నావు ఆయనకి. మందిరంలోకే వెళ్ళాలి, మందిరంలోనే ప్రార్థించాలి. ఆదివారం గుడికి వెళ్ళకపోతే దేవుడు ఒప్పుకోడు. అమ్మో, గుడిలో తప్పు చేయకూడదు, గుడి దాటి బయటకు వచ్చినాక ఏదైనా చేయొచ్చు, గుడిలో బూతులు మాట్లాడకూడదు, గుడిలో పాపం చేయకూడదు. ఈ విధమైన ఆలోచన నీకు ఉంటుంది. ఎప్పుడు నువ్వు దేవునిగా ఉంచినప్పుడు, దేవుని ఈ భూప్రపంచం అంతటికి ఒక తండ్రిగా నువ్వు ఆలోచించి చూడు. అప్పుడు